అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా రొలిఫిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఇక చెరువులను చెరబట్టిన కబ్జారాయిళ్ల భాగవతం ప్రైమ్ 9 చేతిలో ఉంది. బఫర్ జోన్ల ఆక్రమణపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. చెరువులను కబ్జారాయిళ్లు మింగేశారు. 2014 పూర్వం గ్రేటర్ పరిధిలో 417 చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. మరో 76 చెరువులలో పాక్షికంగా కబ్జా చేసేశారు. ఇక అల్మాస్గూడ చెరువు, నల్ల చెరువు, కుంట్లూరు పెద్ద చెరువులు 90% పైగా కబ్జా చెరల్లో చిక్కుకున్నాయి. ఖాజాగూడ చెరువు, గుర్రం చెరువు, రామంతపూర్ చెరువు, జిల్లెలగూడ చెరువు 85% పైగా కబ్జాకు గురయ్యాయి. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ హైదరాబాద్లో 920 చెరువులలో 282 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో 89 చెరువులు పూర్తిగా కబ్జా పాలయ్యాయి. అంతేకాకుండా 229 చెరువులు, కుంటలో బఫర్ జోన్లో భారీ నిర్మాణాలను చేపట్టారు. ఇక కేటీఆర్ ఫామ్ హౌస్పై హైడ్రా ఫోకస్ పెంచింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్లోని ప్రస్తుతం హైడ్రా సంస్థ పూర్తిగా ఏదైతే అక్రమార్కులకి కబ్జాదారులకి హడలైతే ఎత్తిస్తుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా కూడా హైడ్రాకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో కూల్చివేతలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గతంలో చూసుకున్నట్టు బీఆర్ఎస్ హయాంలోని ఏదైతే చెరువులు కబ్జా చేసి వాటిపై భారీ అంతస్తులతో భవనాలు అయితే నిర్మించారు. ముఖ్యంగా ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో ఆ హైడ్రాకు వచ్చేసి చైర్పర్సన్గా వచ్చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యవహరిస్తున్నారు. అలాగే కమిషనర్ ఇందులో ముఖ్య పాత్ర అయితే కమిషనర్ అయితే పోషిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ హైడ్రా ఇంత పెద్ద హైడ్రాకి అయితే ముఖ్యంగా కమిషనర్ వచ్చేసి ఏవి రంగనాథ్ను కూడా నియమించిన తర్వాత ఆయన ముక్కుసూటితనంతో హైడ్రాని ఎంతో హుందాగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పొచ్చు. గతంలో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు చెరువుల కబ్జాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే డిమాలిజేషన్ అయితే పూర్తిగా చేపడుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే సుమారు ఇప్పుడున్న అంటే చెరువులకు సంబంధించి 900 పైచిలుకు చెరువులు అయితే గతంలో ఉండేవి. కానీ అందులోని సుమారు 200 పైచిలుకు చెరువుల్ని పూర్తిగా కబ్జా చేసి దాంట్లో పూర్తిగా నిర్మాణాలు అయితే చేపట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ చెరువులు FTL బఫర్ జోన్కి సంబంధించి పూర్తిగా ఫోకస్ చేసి దానిపై పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి ఇప్పుడు అక్కడ కట్టిన భారీ భవనాలను అయితే వరుసగా కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా ఏదైతే బఫర్ జోన్లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించి ఇప్పుడు దానికి సంబంధించి కూల్చివేత చేపట్టడానికి రెడీ అయ్యే సమయంలోని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే తన ఫామ్ హౌస్కి సంబంధించి కూల్చివేయడానికి ఏదైతే స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైకోర్టు దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టి విచారణకైతే ఈ పిటిషన్ స్వీకరించిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు అయితే విన్నారు. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి హైడ్రాకి అదే పరిమితులకు మించి ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం ఆ లాయర్ని హైకోర్టు ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. అలాగే లీగల్ స్టేటస్, ముఖ్యంగా హైడ్రాకున్న లీగల్ స్టేటస్ గురించి పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు చెప్పడంతో ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ సంబంధించి లాయర్ కూడా మధ్యాహ్నం 2:15 తిరిగి ఈ వాదన ప్రారంభమైన తర్వాత హైడ్రాకు సంబంధించి పూర్తి లీగల్ సర్వీసెస్ సంబంధించి కోర్టుకైతే వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వివరణ ఇచ్చిన తర్వాత హైడ్రాకి ఊరట లభించేలాగా హైకోర్టు అయితే తీర్పిచ్చింది. ముఖ్యంగా జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి 99 జీవో ప్రకారం వ్యవహరించాలంటూ కూడా హైడ్రాకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన డాక్యుమెంట్స్ పరిగణలోకి తీసుకొని ఇది బఫర్ జోన్లో FTL జోన్లో ఉందా లేదా అని పరిగణలోకి తీసుకున్న తర్వాత దీన్ని కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఇప్పుడు ఒక ఏదైతే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఒక రచ్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ముఖ్యంగా KTR వర్సెస్ కాంగ్రెస్ కింద అయితే ప్రస్తుతం ఈ రచ్చ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ వచ్చేసి ఈ జాన్వాడ ఫామ్ హౌస్ KTR అంటూ కూడా చెప్పడంతో KTR దీనికైతే బదులైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఇది తన మిత్రుడని కేవలం లీజ్ అగ్రిమెంట్ ద్వారా ఈ ఫామ్ హౌస్ తను తీసుకున్నట్లుగా వివరించారు. ఒకవేళ అంటే అప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఈ ఫామ్ హౌస్ తను లీజ్ తీసుకున్నట్టయితే ఆయన అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ కనుక ఇది FTL బఫర్ జోన్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ కూల్చివేతకి నేను సపోర్ట్ చేస్తానంటూ కూడా KTR సంచలనమైన ట్వీట్స్ అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది.
ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి అంటే వరుసగా ఈ కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైడ్రా మాత్రం ఒక లీగల్ సర్వీసెస్ పక్కా ప్రణాళికతో అయితే ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి హైడ్రా కమిషనర్ వచ్చేసి ఏవి రంగనాథ్ ఉండడంతో ఈ హైడ్రా ఇంత హుందాగా ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం కమిషనర్ అంటే ట్రాఫిక్ కమిషనర్గా రంగనాథ్ వ్యవహరించారు. అప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా చేసి ఎంత శాంతి భద్రతల ఈ ట్రాఫిక్ని కొనసాగించారో మనం చూసాం. ఆ తర్వాత వరంగల్ కమిషనర్ కూడా లా అండ్ ఆర్డర్కి ఆయన అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత వరంగల్లోని క్రైమ్ కంట్రోలింగ్ ఎలా చేశారో కూడా మనం చూసాం. ఇప్పుడు హైడ్రాకి అంటే చాలా ముఖ్యమైన సంస్థ కాంగ్రెస్లోని హైడ్రా అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన సంస్థ. ఈ సంస్థకు కూడా ఇప్పుడు ఏవి రంగనాథన్ అయితే ముఖ్యంగా ఈ కమిషనర్గా నియమించిన తర్వాత ఆయన ముక్కుసూటితనంతో ఆయన డైనమిక్ పర్సనాలిటీతో ఇప్పుడు ఈ హైడ్రాని అయితే ముందుకైతే తీసుకెళ్తారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా చాలా మట్టుకి ఈ చెరువులు కబ్జా చేసిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న భూములను అయితే కూల్చివేశారు. ఇప్పుడు ఇంకా మరికొన్ని కూడా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో బీఆర్ఎస్ఐఎంలోని ఎన్ని చెరువులు కబ్జా చేశారు, ఇప్పుడు దాని మీద ఎన్ని బిల్డింగ్స్ అయితే కట్టారు, ముఖ్యంగా 2014 ముందు ఎన్ని చెరువులు ఉండే ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయన్న కోణంలో పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే గతంలో బీఆర్ఎస్ఐఎంలోని రియల్ ఎస్టేట్ హబ్గా తెలంగాణ అయితే ఉండేది. అప్పుడు విచ్చలవిడిగా అయితే ఈ భూ ఆక్రమణలు కబ్జాలు అయితే విచ్చలవిడిగా జరిగినాయి. ముఖ్యంగా చెరువులు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ కబ్జాలు చేయడం వల్ల చెరువులు కబ్జా చేయడంతో ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఈ వాటర్ రోడ్డు మీద నిలవ ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒకవేళ ఆ చెరువులు కబ్జాలు కాకపోతే ఎటు కన్నా వాటర్ అటే వెళ్ళేది, అలాగే ఈ రోడ్ల మీద ఇంత ఇబ్బందులు పడేవారు కాదు, ట్రాఫిక్ జామ్లు అయ్యి ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే సుమారు 900 పైచిలుకు చెరువులకి ఇప్పటికీ కబ్జాలకు గురైనాయి అంటే మనం చెప్పొచ్చు సుమారు ఈ 900 పైచిలుకు చెరువులు కూడా సుమారు 60% ఏదైతే కబ్జాలకు గురైనాయి అందుట్లో 200 పైచిలుకు సంబంధించిన చెరువులు కూడా పూర్తిగా కబ్జాకు గురైనాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ముఖ్యంగా పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ ఇలాగా చెరువుల కబ్జాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాతే లీగల్ సర్వీసెస్ కూడా చాలా క్లియర్గా నియమించుకున్న తర్వాతే రూల్స్ ప్రకారం జీవో ప్రకారమే ఇప్పుడు హైడ్రా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇది తెరపైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు కూడా హైడ్రాకి అయితే ఊరటిచ్చింది. ఇప్పుడు ఇది కూల్చివేశారా లేదా దీనికి సంబంధించి పత్రాలు పరిగణలోకి తీసుకుని 99 జీవో ప్రకారం అయితే ఖచ్చితంగా హైడ్రా అయితే వివరించే పరిస్థితి అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు ఊరట దక్కింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇక ఫామ్ హౌస్కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది న్యాయస్థానం. తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు ఊరట దక్కింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇక ఫామ్ హౌస్కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది న్యాయస్థానం.